అరటికాయ ఫ్రై 2 కాయలు తీసుకున్నాండి. ఇలా చెక్కు తీసుకుని అన్న కట్ చేసి పెట్టుకుందాం. అరటికాయ కట్ చేయడం అయిపోయిందండి. ఫ్రై చేసుకుందాం. వేపుడికి పొడి రెడీ చేసుకోవాలండి. 1 స్పూన్ మినపప్పు, ఎండుమిరపకాయ కొంచెం దోరగా వేగినాక మనం పౌడర్ చేసుకోవాలి. 10 గల ఎల్లిపాయ రెమ్మలండి. ఇవి కూడా ఇందులో వేసి కొంచెము వేపుకోవాలి. వేగిపోయినాయండి. మనం ఇవి చల్లారలోపు అరటికాయ ఫ్రై చేసుకుందాం. తాలింపు గింజలు 1 చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాండి. అది కూడా వేసేసుకోండి. అదే కరేపాకండి. అరటికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి. అవి నూనెలో వేసేసుకొని వేపుకోవాలి. ఇవి అరటికాయ ముక్కలు వేగలేపు మనము పౌడర్ చేసుకుందామండి. పప్పులు వేయించాను కదా. వేగిపోయానండి. కొద్దిగా పసుపు వేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. కొంచెం కలుపుకోవాలి. ఇందాక వేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. చూడండి, అరటికాయ ఫ్రై అయిపోయిందండి. ఈ పప్పులో తినొచ్చు, రసంలో తినొచ్చు, అన్నంలో కానీ ఒట్టిగా తినాలనిపిస్తుంది.